హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ నాగార్జున సార్ ఎంట్రీ ఇచ్చారు కదా సాటర్డే ఎపిసోడ్ కాబట్టి. సో ఈరోజు చెప్పాలనుకుంటుందంటే సోది లేకుండా సుత్తి లేకుండా జస్ట్ హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ మాత్రం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మోర్ ఓవర్ ఈరోజు నాగార్జున సార్ మాట్లాడిన ప్రతి మాట వాట్ వీ ఫెల్ట్, మా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క పాయింట్ని తను రేజ్ చేసి మాట్లాడడం జరిగింది. నా వీడియోస్ మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూసేది ఉంటే వాట్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ వీడియోస్, ఆ వీడియోస్లో ఉన్న కంటెంటే సార్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మన వీడియోలోకి వస్తే ఈరోజు మ్యాక్సిమం డీమన్ పవన్ మీదనే ఎపిసోడ్ అంతా జరిగింది. ఈ డీమన్ పవన్ మన కెప్టెన్సీ టాస్క్ గెలిచిన విధానం, ఆ విధానం కరెక్ట్ కాదు. బికాస్ రితు ఏంటి బయాస్డ్గా ఉంది, తన డిసిషన్ రాంగ్గా ఉంది. అండ్ కావాలనే డీమన్ పవర్ని గెలిపించినట్టు అది క్లియర్ కట్గా వీడియో ఫుటేజ్లతో సహా నాగార్జున సార్ చూపించారు. సో దానికి రితు అయినా కానీ తను ఒప్పుకోవట్లేదు. ఏంటి మీరు చూపించారు కాబట్టి, మీరు అంటున్నారు కాబట్టి సారీ అని చెప్తుంది. బట్ నా తప్పు సార్, నేను చూసుకోలేదు, సారీ సార్ అని అలా చెప్పట్లేదు. సో అదొకటి రీతు సైడ్ నుంచి జరిగిన మిస్టేక్కి, సంచాలక్గా రీతు ఫెయిల్ అవ్వడం వలన జరిగిన మిస్టేక్కి డీమన్ పవన్ బలైపోయాడు. సో మ్యాక్సిమం దానికి సంజన గారు ఉండి సార్ ఇదంతా కాదు, అన్ని వీడియోస్ ఫుటేజెస్ చూశాక సంజన గారు ఉండి సార్ మళ్ళీ రీకండక్ట్ చేయండి గేమ్ని, లైక్ కెప్టెన్సీ టాస్క్ని మళ్ళీ పెట్టండి, ఎవరైతే క్యాపబుల్ ఉన్నారో వాళ్ళే ఓనర్ అవుతారు అని చెప్పేసి అనడం జరిగింది. సో దానికి శ్రీజ కౌంటర్ ఇచ్చుకుంటూ అలా అయితే క్యాప్టెన్ దొంగతనాలు చేసింది కదా, ఎప్పుడో తీసేయాలి కదా క్యాప్టెన్, ఎందుకు తీసేయలేదని నాగార్జున సార్ని పాయింట్ ఆఫ్ చేశారు. సార్ ఏం చెప్పారు దానికి, సంజన క్యాప్టెన్సీలో ఎలాంటి బయాస్డ్ డిసిషన్స్ జరగలేదు, అలా అయితే నువ్వు రాంగ్గా గెలిచావా అని చెప్పేసి శ్రీజనే క్వశ్చన్ వేశారు. సో అది కాదు. సో ఇన్ ద క్యాప్టెన్సీ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనేది అది వాళ్ళది అండ్ హౌస్ మేట్స్ విష్. బట్ క్యాప్టెన్సీలో ఎలాంటి క్యాప్టెన్గా అయిన విధానం అనేది రాంగ్గా అవ్వలేదు సంజనాది అని క్లియర్ కట్గా చెప్పేశాడు. ప్రతిదానికి ఈ ప్రియా అండ్ శ్రీజ ఎంటర్ అవుతుంది కదా ప్రతి విషయంలో, హౌస్లో పెద్ద న్యూసెన్స్ ఆఫ్ ద ఇయర్స్ అన్నట్టు వీళ్ళిద్దరే బిహేవ్ చేస్తున్నారు కదా. సో వాళ్ళకి గట్టిగా ఇచ్చాడు నాగార్జున గారు. అయినా కానీ ఎక్కడ తగ్గకుండా మళ్ళీ ప్రియ తన పాయింట్స్నే పెట్టుకుంటూ ఇది సార్ అది సార్ తత్తుతో అనుకుంటా తను వాగిందే వాగడం, ఇది అసలు కరెక్ట్, ఇది కాదమ్మా అని చెప్తున్నారు ఆల్రెడీ నాకు సార్. ఏమని చెప్తున్నారు, మీరిద్దరూ అనవసరమైన విషయాలలో ఎక్కువ సార్లు మాట్లాడుతున్నారు అండ్ అవసరం లేని పాయింట్స్ మాట్లాడుతున్నారు, అసలు కరెక్ట్ పాయింట్స్ మీద మీరు స్టాండ్ అయి ఉండట్లేరు అని డైరెక్ట్గా మీ వాయిస్ పబ్లిక్కి తుత్తు అని అంటున్నారు అని ఇండైరెక్ట్గా హింసించారు. బట్ అయినా కానీ వాళ్ళు ఎక్కడా కూడా రిగ్రెట్ ఫీలింగ్ అవ్వకుండా మళ్ళీ నాకు సారికి ఎదురు నిల్చొని మాట్లాడాలు ఇవన్నీ చేస్తూనే వస్తున్నారు. వాళ్ళని చూస్తే మనకి చాలా విసుగు పుడుతుందండి, అలా చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ అనేది. అండ్ కమింగ్ టు పవన్కి, పవన్ కూడా రియలైజ్ అయిపోయాడు. పవన్ ఏమన్నాడు, సార్ ఇది నాకు ఫెయిర్ అనిపించట్లేదు, సో నేను కెప్టెన్గా విత్డ్రా అవుతాను, మళ్ళీ గేమ్ కండక్ట్ చేయండి, మళ్ళీ ఆడతాను అని చెప్పేసి పవన్ కూడా తీసుకున్న డెసిషన్. ఆ డెసిషన్ని నాకు సార్ కూడా ఓకే చెప్పేసి బ్యాజ్ రిమూవ్ చేయమని హరీష్ గారికి చెప్పడం జరిగింది. దానికి మన శ్రీజక్క మళ్ళీ లేచి సార్ ఇట్స్ నాట్ ఫెయిర్ అని చెప్పేసి అన్నది. ఏంటమ్మా ఫెయిర్ కాంది అంటే, సార్ ఒకరు చేసిన తప్పుకి, సంచాలక్ చేసిన తప్పుకి పవన్ ఎలా బాధ్యుడవుతాడు అని చెప్పేసి తను పాయింట్ పెట్టింది. దానికి నాకు సార్ అన్నది కదా, పవన్ ఏదో డిసిషన్ తీసుకున్నాడు, పవన్ డిసిషన్ మీద నాకు మంచిగా అనిపించింది, తన డిసిషన్కి నీకేంటి ప్రాబ్లం, తనకి లేని ప్రాబ్లం నీకేంటి అమ్మా అని చెప్పేసి అన్నాడు. సో ఆ తుత్తు కాస్త కూర్చున్నది. ఆ తుత్తుకి ఏడ పని పాటలేక ప్రతిదానికి గొడవలకి రావడం, గొడవలు దిగడం మాత్రమే ఆవిడ పని కదా. సో అదే పని చేయడం మాత్రమే. ఇక ప్రియా విషయానికి వస్తే, ప్రియా సంచాలక్గా 2 సార్లు చేసింది, 2 సార్లు తన వలన సుమన్ శెట్టి గారి గేమ్ అనేది లాస్ అయింది. సో ఆ విషయం గురించి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సుమన్ శెట్టి గారి గేమ్ కాలచక్రమా అది కూడా
ఆ గేమ్లో కూడా సంచాలక ప్రియ అండ్ తనుజ ఉన్నారు. సో తనుజ చెప్పినా వినకుండా ప్రియ అది కళ్యాణ్ని తీసేయకపోవడం, ఆ టైంలోనే సుమన్ గారి గేమ్ని పవన్ స్పాయిల్ చేయడం అనేది జరిగింది. సో ఇది నువ్వు వినకపోవడం వల్లనే జరిగింది కదా, సో అందుకని నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు. అండ్ వన్ మోర్ వీడియో ఏంటి, సుమన్ గారు నిన్న కెప్టెన్సీ ఓనర్స్ కావడానికి పెట్టిన టాస్క్లో తను సంజన గారిని 2-3 సంజన అండ్ మన ఫ్లోరా గారిని 2-3 టైమ్స్ హిట్ చేశారు. అయినా ఆ టైంలో తను తీసుకున్న సంచాలక ఏమని చెప్పింది, మళ్ళీ కొడితే మిమ్మల్ని ఆటలో నుంచి ఎలిమినేట్ చేసేస్తాను అని చెప్పింది. బట్ అప్పుడు తను కొట్టలేదు, జస్ట్ టీషర్ట్ని కొట్టాడు. టీషర్ట్ని కొట్టినాక నువ్వు సంజన గారితో వెరిఫికేషన్ చేసుకోకుండా అలా ఎలా ఎలిమినేట్ చేస్తావు, నీ డిసిజన్ ఫైనల్ అని ఇలా తీసుకుంటావు. సో నీ డిసిజన్ వలన 2 టైమ్స్ ఎఫెక్ట్ అయ్యాడు సుమన్ గారు అని చెప్పేసి తనకు చెప్పింది. ఇప్పుడు సారీ చెప్పగానే సుమన్ గారు అన్నారా, నీ సారీ వల్ల నాకేం రాదమ్మా, నువ్వు సారీ చెప్తే నాకు నీ సారీ యాక్సెప్ట్ చేస్తాను ఓకే, బట్ నన్ను ఓనర్గా యాక్సెప్ట్ చేస్తారా మరి ఇప్పుడు ఈ సారీని యాక్సెప్ట్ చేస్తే అని చెప్పేసి లైక్ ఏ ఫన్నీ వేలో తన ఇన్నర్ ఫీలింగ్ని బయటకు చెప్పేశాడు. అదే అండి సుమన్ శెట్టి గారికి ప్రియా గారికి జరిగిన గొడవ. కళ్యాణ్ది ప్రియాది మళ్ళీ అదే సేమ్ గొడవ. లైక్ కళ్యాణ్ ఆ 2 చేతులు పట్టుకొని కాలచక్రమా గేమ్ ఆడారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ కళ్యాణ్ తోటి దెన్ ఇది ఏదైతే ఉందో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్లో మాట్లాడిన విధానం అది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఈ బిగ్ బాస్ 9 గేమ్ అనేది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనేది థీమ్తో జరుగుతుంది. ఎవరు కూడా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అనడానికి వీల్లేదు. మీరు గేట్ బయట వరకే కామనర్స్, గేట్ లోపలికి వచ్చాక యు ఆర్ ఆల్సో సెలబ్రిటీస్ అని క్లియర్ కట్గా నాకు సార్ చెప్పారు. సో దీనికి ప్రియా అయినా సాటిస్ఫై లేదు. అసలు సార్ తనను తను ఎలా డిఫైన్ చేసుకుందంటే అంత బాగా డిఫైన్ చేసుకుంది. అసలు నేనే కరెక్ట్, నేనే అంతా నాదే వేదం అన్న వే ఆఫ్ టాకింగ్లో తను డిఫైన్ చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఫేర్. తన పిచ్చి అని అనొచ్చు. ఇంకా అంతగానం చెప్తున్నారు కదా నాకు సార్, అంటే నీ మిస్టేక్ ఉంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అలాంటప్పుడు నువ్వు వినాలి, వినకపోగా క్రాస్ ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడం బెటర్. లేదంటే పోతావు, ఇంటికి పోతావు, నీ ఇష్టం. ఇక ఏం చేసేది లేదు, అయిపోయా అంటావు. లాస్ట్కి ఇంటికి పోతావు, కృష్ణ రామ అంటూ జపం చేసుకుంటూ అయినా, లేదంటే మీరు ఆ మూవీ చూసుకుంటూనైనా కాలక్షేపం చెయ్యి. ఇంకేం చేయలేము మనం. నువ్వు ఇలానే ఉండు. నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఎలిమినేషన్ నీదే అవుతుంది ప్రియా. ఇక అంతకుమించి ఏం చేయలేము. దెన్ మన సంజన గారు అండ్ ఫ్లోరా గారి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడడం జరిగింది. చాలా క్యూట్గా అనిపించింది వాళ్ళ ఫ్రెండ్షిప్. నాకు కూడా నేను టూ డేస్ నుంచి వీడియోస్లో చెప్తున్నాను వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బాగుంది అని. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకోవడం, వాళ్ళ క్యూట్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ వర్డ్స్, క్యూట్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది అది భలే అనిపిస్తుంది, భలే పోర్ట్రే అవుతుంది. సో అదొకటి మంచిగా అనిపించింది. నాకు సార్ కూడా అదే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారిని ఒకటి, మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు మీ గొంతెత్తి అరవకపోతే, గొంతెత్తి మాట్లాడకపోతే, మీ గురించి మీరు స్టాండ్ తీసుకోకపోతే ఇంకెవరు స్టాండ్ తీసుకుంటారు? సో మీ గురించి మీ వాయిస్ని మీరు రేస్ చేయండి. మీరు అక్కడ రేస్ చేయకపోతే సాటర్డే ఎపిసోడ్లో నేను రేస్ చేస్తానని ఎలా అనుకుంటారు? ఒకవేళ నాకు వరకు రాకపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ అన్నట్టు నాకు సార్ మాట్లాడడం జరిగింది. దానికి లైక్ మన భరణి గారు నెక్స్ట్ టైం నుంచి ఐ వోంట్ రిపీట్ అని అన్నట్టే మాట్లాడడం జరిగింది. బట్ మనకు కూడా అనుకున్నాం కదా, అసలు భరణి గారిని ఎందుకు అవుట్ చేసింది, అసలు ఏంటి ప్రాబ్లం, స్టాప్ అని చెప్పడానికి రీజన్ ఏంటి రీతు అని నాకు సార్ అడగడం జరిగింది. స్టాప్ అని ఎందుకు చెప్పావు అని అంటే అసలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరికైనా మీకు అర్థమైందా స్టాప్ అని ఎందుకు చెప్పిందో రీతు అని అంటే ఎవరు కూడా వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో వాళ్ళే చెప్పుకోవడం జరిగింది. బట్ ఇట్స్ యాక్చువల్గా జరిగింది ఏంటి, డీమన్ని ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి డీమన్ పవన్ అటాక్ చేశాడు. అటాక్ చేసిన టైంలో ఈ ఇమాన్యుల్ వచ్చేసి కలర్ బాగా పూసాడు. ఇతని కలర్ పూస్తున్నాడు అనే ఇంటెన్షన్తో తను స్టాప్ అని చెప్పింది. థర్డ్ స్టాప్ చెప్పినప్పుడు భరణి గారు వచ్చారు తన దగ్గరికి. ఇలా తను స్టాప్ అన్నాక పూసే అటాకింగ్ కాస్త జస్ట్ అప్లై చేశారు. ఆ టైంలో తను 3 టైమ్స్ చెప్పినాక కూడా మళ్ళీ పవనే భరణి గారికి పూచాడు, అండ్ ఇమాన్యుల్కి కూడా పూయడం జరిగింది. అయినా కానీ
మన రీతక్క, మన అక్క ఆ అక్క ఏం చేసింది, భరణి గారిని చూసింది కానీ పవన్ని చూడలేకపోయింది. కళ్ళు కనబడలేదట ఆమెకట, ఒళ్ళంతా కళ్ళు లేవట. ఒకటే నాకు 2 కళ్ళే ఉన్నాయి కదా సార్ అని ఇండైరెక్ట్గా సార్ని దొప్పి పొడిచింది అక్క. సో నాకు ఉన్న కళ్ళతోటి నేను చూసినప్పుడు నాకు పవనే కరెక్ట్ అనిపించాడు సార్, లేని కళ్ళతోటి నేను చూడలేను కదా అన్నట్టు ఆమె కొంచెం వెరైటీగా మాట్లాడడం జరిగింది. సో అక్కడికి మన పవన్ ఇష్యూ క్లియర్ కట్గా సార్ ఇంకో ఫుటేజ్ కూడా ఇచ్చారు. ఐ మీన్ ఎలక్షన్ జరగకముందు, కెప్టెన్సీ కంటైనర్ ఎలక్షన్ జరగకముందే తను ఈ వీక్ స్టార్టింగ్ నుంచి పవన్ని అడుగుతుంది, నేను కెప్టెన్ అవుతావా, కెప్టెన్ చేస్తా అని అడుగుతుంది. సో అదే ప్రస్పెక్షన్లో తను కెప్టెన్సీ కంటెండర్ డీమన్ పవన్ ఉంచడం జరిగింది. దాని తర్వాత డీమన్ని గెలిపించడము జరిగింది. అన్నీ తను అనుకున్నట్టే చేసింది అంతే. ఇది క్లియర్గా మనకు ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం నెగిటివ్ అయింది మాత్రం రీతువే. తను ఏ కార్నర్ తోటి, తను ఏ థింకింగ్ తోటి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు, కానీ అది ఆమె గేమ్ ఆమెకే ఉరితాడే బిగిస్తుంది. అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ హరిత హరీష్ గారికి వాళ్ళ వైఫ్ నుంచి కాల్ తీసుకున్నారు సార్, నాకు సార్ కాల్ తీసుకున్నారు. సో ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆమెకు మంచి కామన్ సైలెంట్గానే మంచిగా రెస్పెక్ట్ఫుల్గా తను నాకు సార్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ హస్బెండ్కి ఇవ్వాల్సిన హింట్స్ ఇవ్వడం, అది లైక్ మేము హ్యాపీగా ఉన్నాం, నువ్వు కరెక్ట్గా ఉండు అక్కడ, నెక్స్ట్ ఎలా ఉండాలనుకున్నాం, ఏం వదులుకున్నాం, ఎక్కడున్నాం, ఏం చేయాలనుకుంటున్నావు, ఈ 3 పాయింట్స్ని గుర్తుంచుకో అని చెప్పేసి తన గేమ్ని స్ట్రాంగ్ చేయడం కోసమని ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేసింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నాకు సార్ కూడా వచ్చి తన గురించి తన మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనీష్ది ఫుడ్ తినడనేసి ఒక పంతం పెట్టుకొని ఉన్నాడు. ఎందుకు, దిస్ ఈజ్ అ మానిటర్ ఇష్యూ. వాళ్ళిద్దరికీ మధ్యలో ఓనర్స్కి గొడవ ఉంది కదా మానిటర్స్ విషయంలో. సో ఇప్పటివరకు నా మానిటర్స్ మారే వరకు, లైక్ ఫుడ్ మానిటర్ మారే వరకు నేను ఫుడ్ని తినను. అవుట్ హౌస్కి వాళ్ళకు, ఐ మీన్ టెనెంట్ వాళ్ళకు వచ్చిన ఫుడ్లో నుంచే కొంచెం తింటా, కానీ వీళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్ నేను తినను అని చెప్పేసి తను ఎపిసోడ్ బిఫోరే 13th డే రోజే తను మాట్లాడుకోవడాలు జరిగింది. అండ్ కొంచెం సంజన గారికి అండ్ పవన్కి కూడా గొడవ అయింది వంట రూమ్లో గొడవ ఏంటి అంటే, కిచెన్లో చేసుకున్న గొడవ, లైక్ సంజన గారికి రాని వంటకు తను వేరే వాళ్ళకి ఆర్డర్ వేసింది అనే విషయంలో పవన్ సంజన గారి మీద హైపర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు హైపర్ అవ్వాలి? అసలు యాక్చువల్గా తన డ్యూటీ కూడా కాదు అది. యాక్చువల్గా అది ఎవరిది, రాముది అండ్ అసిస్టెంట్ కుక్ వచ్చి సుమన్ వీళ్ళది. లేదంటే ఇమాన్యుల్ అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాడు. బట్ ఇప్పుడు రాము ఓనర్ అయ్యాడు కాబట్టి తన ప్లేస్లో ఎవరు వంట చేయడానికి లేరు. తనుజకి హెల్త్ బాగాలేదని చెప్పేసి మన సంజన గారు ఒక్కరోజు వంట చేయమని ప్రియా అడిగితే చేయడానికి రెడీ అయ్యారు. దానికి కూడా పవన్ వచ్చేసి నువ్వు వాళ్ళకి ఎందుకు టమాటో కట్ చేయమని చెప్పావు, ఆర్డర్ చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి కొంచెం ఆర్గ్యుమెంట్స్. వాళ్ళకు లేని ప్రాబ్లం ఈయనకేంటంట నొప్పి అని నాకు అర్థం కాలేదు. ఈయన ప్రాబ్లం ఎక్కువైపోయిందట ఆయనకు. ఈమె ఆర్డర్ లేచిందట. వాళ్ళెవరు ఆర్డర్లా అనుకోలేదు, హెల్పింగ్ లాగా అనుకొని వాళ్ళు హెల్ప్ చేసుకొని వీళ్ళ కోసం అని కుక్ చేస్తుంటే వీళ్ళే వచ్చి సంజన గారితో గొడవ పెట్టుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో వాళ్ళకు అర్థం కావట్లేదు. కావాలని ఫుటేజ్ల కోసమే గొడవలు పెట్టుకుంటున్నారు. ఫుటేజ్ల కోసమే కామనర్స్ అందరూ ఫుటేజ్ షోకేజ్ కోసమే ఉన్నారు అక్కడ. అదే ఫుటేజ్ కోసమనే ట్రై చేస్తున్నారు. అది అవ్వదు. క్లియర్ కట్గా అర్థమవుతుంది వాళ్ళ గేమ్ ఏంటి, వాళ్ళ పర్స్పెక్షన్స్ ఏంటి, వాళ్ళ ఆడే విధానం ఏంటి. అసలు ఒకరికి పొంతన లేకుండా ఆడుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ కమింగ్ టు తనుజ గారు. తనుజ గేమ్ బాగుంది అన్నారు, బట్ మీరు సపోర్ట్ తీసుకోకుండా ఆడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఎస్, వీ ఆల్సో ఫెల్ట్ లైక్ దట్ ఓన్లీ. బికాజ్ సపోర్ట్ తీసుకుంటేనే కదా ఎవరికి సపోర్ట్. అండ్ యాక్చువల్గా మన బిగ్ బాస్ హౌస్లో తన ఓన్గా గేమ్ ఆడి గెలిచిన వాళ్ళు ఎప్పుడు కెప్టెన్ అవ్వలేదు, వాళ్ళకి ఎప్పుడు ఇమ్యూనిటీ దక్కలేదు. ఎప్పుడైనా హౌస్మేట్స్ యొక్క ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్టర్స్ లేనిది బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవ్వలేరు. అది ప్రీవియస్ ఎన్ని సీజన్స్ చూసుకున్నా కానీ అదే రిపీట్ అయింది. సేమ్ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. సో కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ సపోర్ట్, లైక్ పంచతంత్రాన్ని అప్లై చేయాలి నువ్వు అని చెప్పేసి నాకు సార్ చెప్పడం జరిగింది. ఇఫ్ గేమ్లో ఫ్రెండ్షిప్లో గొడవ అయినా కానీ ఫ్రెండ్షిప్ గేమ్లో పెట్టుకోవాలి. గొడవ గేమ్ అంతా అయిపోయినాక నువ్వు కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి.
లేదంటే ఒక ఫ్రెండ్షిప్ బిల్డప్ అయినా కానీ అక్కడ గేమ్లో అది నువ్వు అన్నిటినీ వాళ్ళకు షేర్ చేసి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసుకునే అంత నీలో ఉండాలి అని తనుజాని కొంచెం మోటివేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ హరీష్ గారి హెల్త్ కండిషన్ అడగడం అవన్నీ బాగున్నాయి. మన సుమన్ గారికి కూడా అప్రిషియేషన్స్ దక్కినాయి. ఎందుకంటే తను కొంచెం యాక్టివ్గా మాట్లాడడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది కాబట్టి తనని కూడా బాగా యాక్టివ్ పార్టిసిపేషన్ అని చెప్పారు. ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరికి అంటే భరణి గారికి డైరెక్ట్ అన్యాయం జరిగితే ఇండైరెక్ట్గా పవన్కి కూడా జరిగింది. బికాజ్ పవన్ కెప్టెన్ అయినా కానట్టే బికాజ్ ఆఫ్ సంచాలక్ అంతే. ఇక్కడ మనకు అన్యాయం జరిగిన వాళ్ళని ఎవరిని వదిలేయలేదు బిగ్ బాస్. అన్యాయం చేసిన వాళ్ళని తాట తీసింది ఈరోజు నాకు సార్ అంతే. ఈరోజు వీడియో ఇదేనండి. నేను ఎక్కువ లెంతీగా చెప్పాలనుకోలేదు. వీడియో అనేది క్లియర్గా అందరికీ మనకు అర్థమయ్యేలాగా చేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనందరం ఎదురు చూస్తున్న మెయిన్ టాస్క్ కూడా జరిగిపోయింది. ఈ రోజు నుంచి ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు, టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు. సో ఈ టెనెంట్స్లో ఆల్ కామనర్స్ ఉంటారు, ఓనర్స్లో ఆల్ సెలబ్రిటీస్ ఉంటారు. బికాజ్ ఆల్రెడీ ఓనర్స్ అయ్యి ఇప్పుడు పర్మనెంట్ ఓనర్గా అయిన భరణి గారు, రాము గారు అదే ఓనర్షిప్ని వాళ్ళు ఆస్వాదించడానికి ఓకే అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. ఈరోజు వాళ్ళందరూ మన బెడ్స్ చేంజింగ్స్ అవన్నీ చేసుకోమని అప్లికేషన్ కూడా ఇచ్చేశారు వాళ్ళకు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ రేపటి మంచి రివ్యూతోటి మీ ముందు కోసం. మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మనీష్ క్విట్ ఆఫ్ ద గేమ్ అయిపోయారు, మనీష్ ఎలిమినేట్ అయ్యారని నాకు కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి చెప్తున్నాను. ఒకవేళ మేబీ ఐఎమ్ నాట్ ఆర్ ఐఎమ్ రైట్, ఐ డోంట్ నో. బట్ రేపు మళ్ళీ కొంచెం క్లారిటీగా తెలుస్తుంది. ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.